మన భాగ్యనగరంలో ఇప్పుడు ఎటు చూసిన గోడల మీద మెట్రో పిల్లర్ల మీద కొత్త రకం పోస్టర్ల జాతర కూడా వచ్చిందిలా. ఓ పక్క పొలిటికల్ లీడర్లు రాత్రికి రాత్రే గ్లూ డబ్బాలు పట్టుకొని రోడ్ల మీదకి ఎందుకు ఉరికిర్రో కానీ ఇప్పుడుగా పాత సినిమా డైలాగ్ కూడా గుర్తొస్తుంది నాకు. నువ్వు దేవుని పేరు చెప్తే పూజలు చేస్తారు, అదే దేవుడి పేరుతోటి రాజకీయం చేస్తే జనాలు గోడలకేసి కొడతారు. మరి గిదియాదికి రానికి కారణం లేకపోలేదు. అయితే సిటీలో ఉన్న మెట్రో పిల్లర్లన్నీ ఇప్పుడు పొలిటికల్ పంచులకు అడ్డాలెక్క మారినాయి. రాత్రికి రాత్రే సిటీ అంతా పండినకి పోస్టర్ల కథ ఏంది, గీ లొల్లి వెనుక ఉన్న పెద్ద మనిషి ఎవరో చూద్దామా మరి. పొద్దుగాలనే లేచి మెట్రో కింద నడుచుకుంటూ పోయే జనాలకు ఒకటే షాకు. హైదరాబాద్ సిటీలోని మెట్రో పిల్లర్ల మీద బీజేపీకి హటావో, అయోధ్య శ్రీరాముడికి బచావో అనుకుంటా పెద్ద పెద్ద అక్షరాలతోని వందల కొద్ది పోస్టర్లు దర్శనం ఇచ్చినాయి. ఏంద్రబైకి కొత్తలోల్ని అయోధ్యలున్న రాముడిని కాపాడమంటారేంది అని జనాలు షాక్ కాబట్టే అసలు గీ రేంజ్ల పోస్టర్ల దండయాత్ర చేసి రోడ్ల మీద వేడి పుట్టించింది ఎవలా అని ఆరాధిస్తే మన కాంగ్రెస్ సీనియర్ లీడరు ఫైర్ బ్రాండ్ వి హనుమంతరావు అలియాస్ విహెచ్ఆర్ పేరు బయటకు వచ్చిందట. అసలు గీ విహెచ్ఆర్కు ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే అయోధ్య రామాలయం ట్రస్టు సభ్యులు శ్రీరాముడికి భక్తులిచ్చిన కానుకలను విరాళాలను కొల్లగొట్టేసిండ్రని సార్కి గట్టిగానే సమాచారం అందిందట. దేవుడిని పైసలనే నొక్కెత్తరా అనుకుంటా సార్కి ఇక పూనకం వచ్చేసింది. రాముడి పేరు చెప్పుకుంటా ఆ దేవుడికే బీజేపీ వాళ్ళు అప్రతిష్ట తెస్తుండ్రని విహెచ్ఆర్ గరం కాబట్టే లీడర్లు దేవుడి పేరుతోనూ ఓట్లాడుడు చూసినాం కానీ ఇట్లా దేవుడి పైసల మీద వాడడం ఏంద్రా నాయనా అని సార్ ఫుల్గా ఫైర్ అయిండు. అయినా విహెచ్ఆర్ గింతగానం కోపం రానికి కారణం ఉన్నదట. సారు పక్క శ్రీరాముడు భక్తుడట. పొద్దున లేస్తే రాముడి నామస్మరణ చేసేటోడు కాబట్టే ఆరాధ్య దైవానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయిండు. గందుకే సొంత పైసలు పెట్టి మరి బీజేపీకి వ్యతిరేకంగా సిటీ అంతా రాత్రికి రాత్రే వేల కొద్ది పోస్టర్లు ప్రింట్ చేయించి మెట్రో పిల్లర్లకు గట్టిగానే అంటించి వారేసిండు. నా రాముడు జోలి కత్తే ఊరుకునేదే లేదు అనుకుంటా బీజేపీ లీడర్లకు గట్టి సవాల్ విసిరిండు మన విహెచ్ఆర్. మొత్తానికి చూస్తే తెలంగాణ రాజకీయాలలో ఎప్పుడు ఏ లోలి నడుస్తుందో ఊహించుడు కట్టమేనుల్లా. ఒకప్పుడు ఓట్ల కోసం దేవుళ్ళని వాడుకుంటే ఇప్పుడు దేవుడు పైసల దొంగతనం చుట్టూ ఇక్కడ రాజకీయం తిరగబట్టే మెట్రో పిల్లర్ల మీద పడిన గీ రాముడిని కాపాడండి పోస్టర్ల పంచాయతీ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏందో. దీనికి బీజేపీ లీడర్లు ఎసొంటి కౌంటర్లు ఇస్తారో మరి చూడాలిగా.